టీహెచ్ఎంసీ ఎప్పటినుంచో ఉంది. అతిపెద్ద హైదరాబాద్ నగరంలో శానిటేషన్ నుంచి ప్రతిదీ బల్దియాను చూసుకుంటుంది. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీకి ఉన్న సగానికి పైగా అధికారులు హైడ్రాకు షిఫ్ట్ అయ్యారు. ఈవీడీఎం, డిఆర్ఎఫ్ ఇప్పటికే హైడ్రా పరిధిలోకి వెళ్లాయి. లేటెస్ట్గా మాన్సూన్ టీంల నిర్వహణ బాధ్యతను కూడా హైడ్రాకు ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారుల సంగతి పక్కన పెడితే మాన్సూన్ టీంల నిర్వహణ హైడ్రాతో సాధ్యమవుతుందా? హైడ్రా కమిషనర్ ఆదేశాలను జీహెచ్ఎంసీ సిబ్బంది ఫాలో కావాల్సిందేనా? హైదరాబాద్లో మాన్సూన్ ఎమర్జెన్సీ పనులన్నీ హైడ్రాకు. ఒక్కొక్కటిగా జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు బదిలీ. వానాకాలం విపత్తు నిర్వహణ ఇక నుంచి హైడ్రా బాధ్యత. బల్దియా అధికారులు హైడ్రా ఆధీనంలోకి వెళుతుండడంపై చర్చ. జీహెచ్ఎంసీ నుంచి మరిన్ని అధికారాలు హైడ్రా ఆధీనంలోకి వెళ్లాయి. లేటెస్ట్గా మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను జీహెచ్ఎంసీ నుంచి బదిలీ చేసి హైడ్రా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం చర్చనీయాంశంగా మారింది. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి వానాకాల విపత్తు నిర్వహణ పనులను కూడా చేపడుతోంది హైడ్రా. ఇటీవల జీహెచ్ఎంసీ 11 కోట్లతో మాన్సూన్ ఎమర్జెన్సీ ఇన్స్టంట్ రిపేర్ స్కీమ్ టెండర్లలో గోల్మాల్ వ్యవహారం పెద్ద దుమారం లేపింది. ఈ ఇష్యూపై ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. టెండర్ల అవకతవకల ఇష్యూకు చెక్ పెట్టేలా జీహెచ్ఎంసీ నుంచి బదిలీ చేస్తూ హైడ్రాకు మాన్సూన్ ఎమర్జెన్సీ పనులను అప్పగించింది రేవంత్ సర్కార్. వర్షాకాలంలో గ్రేటర్ డిస్కం, జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి, హైడ్రా శాఖలు అత్యంత కీలకం. అయితే ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సరిగా లేక లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వాస్తవానికి జీహెచ్ఎంసీ ప్రతి ఏటా మే చివరి వారం నాటికల్లా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. ఏరియాల వారీగా 140 బృందాలు, ప్రత్యేక వాహనాలు, స్టాటిక్ లేబర్స్, మినీ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలవాల్సిన అధికారులు ఆలస్యం చేశారు. లేటెస్ట్గా మాన్సూన్ బాధ్యతలను హైడ్రాకు అప్పగించడం, టెండర్ ద్వారా ఈ పనులు చేపట్టడంతో తక్కువ సమయంలో ఇతర శాఖల సమన్వయం ఎంతవరకు సాధ్యమవుతుందో హైడ్రాకు సవాల్గా మారిందన్న చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీలోని ఒక కార్పొరేటర్ వార్డ్ పరిధిలో ఉండే వర్షాకాలం ఎమర్జెన్సీ టీంను వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే జోనల్ కమిషనర్ వరకు 6 ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంటారు. క్షేత్రస్థాయిలో ఉండే వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డిఈ, ఈఈ వంటి అధికారులందరూ డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ఇప్పుడు హైడ్రాకు ఇంత స్థాయిలో వార్డ్, సర్కిల్, జోనల్ వారీగా సిబ్బంది లేరు. అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాలాల కబ్జాల ఫిర్యాదులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవడానికే హైడ్రాకు ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. దీంతో మాన్సూన్ టీంల నిర్వహణ బాధ్యత హైడ్రాదే అయినా వాళ్లు కూడా జీహెచ్ఎంసీ సపోర్ట్ తీసుకోవాల్సిందే. అయితే హైడ్రా ఆర్డర్స్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది సరిగా అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. కోఆర్డినేషన్ మిస్ అయితే జనాలకు ఇబ్బందులు తప్పవు. అయితే జీహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బంది హైడ్రా కమిషనర్ చెప్పినట్టు వినాలంటూ ఆదేశాలు వస్తే బల్దియాకు హైడ్రా కమిషనర్ షాడో బాస్ గా వ్యవహరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన జీహెచ్ఎంసీ నెమ్మదిగా హైడ్రా చేతుల్లోకి వెళుతుందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ హైడ్రా చేతుల్లోకి వెళ్లిపోయింది. డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇప్పటికీ జీహెచ్ఎంసీ నుంచి జీతాలు తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్నారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడితే కాలనీలు, బస్తీలు నీటిలో మునిగిపోతున్నాయి. గంటల తరబడి వరద రోడ్లపై పారుతుంది. ఇలాంటి సందర్భాల్లో హైడ్రా, జీహెచ్ఎంసీ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ నేరుగా జీహెచ్ఎంసీ అధికారులందరికీ బాస్గా వ్యవహరిస్తే తప్ప పనుల్లో వేగం పెరగదు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషన్, డిప్యూటీ కమిషన్ ఉండగా అదెలా సాధ్యపడుతుందనేదే డిస్కషన్ పాయింట్. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఆదేశిస్తే బల్దియాకు హైడ్రా కమిషనర్ ఇంకో బాస్గా ఉండటం పక్కా.
మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ ప్రక్రియలో జీహెచ్ఎంసీ అధికారుల కక్కుర్తే హైడ్రా సూపర్ పవర్ గా మారేందుకు కారణమైందనే టాక్ నడుస్తోంది. అయితే బల్దియాకు చెందిన ఒక్కొక్క అంశాన్ని హైడ్రాకు కట్టబెడుతూ ఓఆర్ఆర్ వరకు ఉన్న లోకల్ బాడీలన్నీ హైడ్రా సూపర్ పవర్ కిందకు తీసుకెళ్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.